అపర్ణాదేవి అయితే బుల్లి స్వరస్తో బాగా కనెక్ట్ అయిపోద్ది. ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి అన్నం తినిపించి ఇక బట్టలు కూడా మార్చి బట్టలు అయితే వేస్తానమాట. ఇక ప్రేమగా వాడితో ఆడుకుంటూ ఉంటుంది. ఇక అదంతా చూసిన ఇందిరాదేవి అయితే రాజు కావ్య వాళ్ళని అయితే పిలిచి ఇంటికి వాడిని తీసుకొచ్చినందుకు సంతోషపడాలో, వాడు రేవతి కొడుకు అని తెలిస్తే అపర్ణ ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు చేస్తుందో ఏంటో అని భయపడాలో అర్థం కావట్లేదని చెప్పేసి ఇక మాట్లాడి లోపలికి వస్తూ ఉండగానే ఇక స్వరాజ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక ఇందిరాదేవిని అయితే చూసుకోకుండా గుద్దేస్తాడనమాట. అయితే అప్పటికే వాడికి కనిపించకూడదని చెప్పేసి ఇందిరాదేవి అయితే చీర కప్పుకుంటుంది తల మీద. ఇక అయినా కానీ ఇక బుల్లి స్వరాజ్ అయితే ఆమెను చూసి తాతమ్మ నువ్వా అని చెప్పేసి అంటాడనమాట. ఇక రాజు కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇందిరాదేవి అయితే అలానే అయిపోయాను రా బాబోయ్ అని చెప్పేసి అలాగే నిలబడిపోద్ది అనమాట. ఇక వెంటనే సుభాష్ అయితే మా అమ్మని అలా ఎందుకు పిలిచావురా, నీకు ఆవిడ ముందే తెలుసా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక అపర్ణాదేవి కూడా నీకు మా అత్తయ్య ఎలా తెలుసురా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక రాజు కావ్య అయితే భయంగా అలానే చూస్తూ ఉంటారు. ఆవిడ్ని అలా పిలవమని మా అమ్మ చెప్పింది అని చెప్పేసి స్వరాజ్ అయితే చెప్తాడనమాట. అయ్యో దొరికేసాను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఇక ఇందిరాదేవి అయితే భయంగా అలానే ఉంటుందన్నమాట. ఇక రాజు కావ్య కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగానే ఇక రుద్రానికైతే బాగా అనుమానం వచ్చి ఏం చెప్పిందిరా మీ అమ్మ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక రాజు కావ్య ఏదో డ్రామా ఆడుతున్నారన్న అనుమానంతో ఇక అపర్ణాదేవి మీరు ఆగండి అని చెప్పేసి ఆగి రే నువ్వు చెప్పరా మీ అమ్మ ఏం చెప్పింది అని చెప్పేసి స్వరాజ్ని అయితే అడుగుతుందనమాట. మా అమ్మ ఏం చెప్పిందంటే ఇలా బోండాలో ఉన్న పెద్దవాళ్ళు కనిపిస్తే తాతమ్మ అని పిలవాలి చెప్పిందని చెప్పేసి అక్కడి నుంచి అయితే పరిగెత్తుతాడనమాట. ఇక స్వరాజ్ అలా అబద్ధం చెప్పేసేసరికి రాజు కావ్య అయితే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక అప్పుడు దాకా కంగారు పడుతూ చూస్తున్న అప్పు స్వప్న కూడా అమ్మయ్య అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. ఇక వెంటనే స్వరాజ్ అయితే నేను కాసేపు ఈ అంకుల్ ఆంటీతో ఆడుకొని వస్తానని చెప్పేసి రాజు కావ్య వెంట బయటికి అయితే వెళ్తాడనమాట. బాగా భయపడ్డారా, నేను మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా చేశాను. మీరు ఆల్రెడీ గూళ్ళో చెప్పారు కదా ఇంట్లో ఎవరిని చూసినా మాకు తెలియదు అన్నట్టే నువ్వు నటించాలని చెప్పేసి అని నవ్వుతూ చెప్తాడనమాట. అమ్మ రవుడి నువ్వు పెద్ద ముదురురా అని చెప్పేసి ఇద్దరైతే కొట్టపోయి వాడిని ఇంకా దగ్గరికి అయితే తీసుకొని గుండెలకైతే హత్తుకుంటారనమాట. అయితే కొంచెం దూరం నుంచి రుద్రాణి రాహుల్ అయితే వాళ్ళని గమనిస్తూ వీళ్ళని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందిరా, వీడి కథ ఏదో ఉందిరా, అదేంటో త్వరగా తెలుసుకుంటానని చెప్పేసి రాహుల్తో చెప్తూ ఉంటుందన్నమాట. ఇక రాజ్ కావ్య అయితే బాబుని తీసుకొని మళ్ళీ లోపలికైతే వస్తారు. ఇక తర్వాత సీన్లో యామిని ఫ్యామిలీని అయితే చూపిస్తారనమాట. యామిని అయితే ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో యామిని వాళ్ళ అమ్మ అయితే వచ్చి డిన్నర్కి రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక వంటలన్నీ టేబుల్ మీద సర్దుతూ బేబీ డిన్నర్కి రెడీగా ఉంది తిన్నావరా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇంతలో వాళ్ళ నాన్న కూడా వచ్చి ఏంటి బేబీ ఎవరికోసం ఎదురు చూస్తున్నావు, తిన్నారా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఒక్క 2 minutes రాము వచ్చాక తిందా అని చెప్పేసి యామిని అనగానే రాము వచ్చాక తనే తింటాడులే నువ్వు తిందురా అని చెప్పేసి వైదేహి అయితే అంటదనమాట. మామ్ భర్త తినకుండా భార్య ఎప్పుడైనా భోజనం చేస్తుందా అని చెప్పేసి అడుగుతుంది. ఇక షాక్ అయిపోయిన వైదేహి అయితే ఏంటి భర్త మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక వెంటనే యామిని అయితే ఫిజికల్గా మాకు పెళ్లి కాలేదమ్మా కానీ మెంటల్గా నా బావ నా మెడలో 3 ముళ్ళు వేశాడు అని నేను ఫిక్స్ అయ్యాను, మీరు కూడా ఫిక్స్ అవ్వండి అని చెప్పేసి అంటదనమాట. ఇక కోపంగా అయితే యామిని వాళ్ళ నాన్న పైకి లేచి యామిని నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని చెప్పేసి అంటాడనమాట. అర్థమవుతుంది డాడ్ అని చెప్పేసి యామిని అనగానే ఏంటి అర్థమయ్యేది, ఇన్ని రోజులు అంటే రాజు నీతో పెళ్ళికి ఒప్పుకున్నాడు కాబట్టి నిన్నేమీ అనలేదు, పీటల మీద పెళ్ళి ఆగిపోయిన తర్వాత కూడా తనే నీ భర్త అంటావేంటి, అంటే ఇంకా రాజు నీ జీవితంలోకి వస్తాడు అనుకుంటున్నావా అని చెప్పేసి యామిని వాళ్ళ అమ్మ అయితే కోపంగా అంటదనమాట. రాడు అని మీరెందుకు అనుకుంటున్నారు మామ అని చెప్పేసి యామిని అయితే ఇంకా కోపంగా అంటది. ఎందుకు అనుకోవడం ఏంటి, నీతో పెళ్ళి వద్దని ఆపిందే రాజు, ఇంకెలా వస్తాడని చెప్పేసి వైదేహి అయితే అంటదనమాట. వస్తాడు మామ్ వస్తాడు, రాధే జీవితం అనుకొని ప్రేమించిన కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకున్నట్లే ప్రాణంగా ప్రేమిస్తున్న కావ్యని వదిలేసి నా కోసం వస్తాడు, పెళ్ళి ఆపేసిన తనే నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు, మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి యామిని అయితే చెప్తుంది అనమాట. యామిని నువ్వు పిచ్చి దానిలో ఆలోచిస్తున్నావు, ఒకసారి ఫూల్ అయ్యావు అది చాలేదా అని చెప్పేసి యామిని వాళ్ళ నాన్న అయితే కోపంగా అంటాడనమాట. నేను ఫూల్ కావడం కాదు డాడ్, ఆ కావ్యని ఫూల్ని చేస్తా అంటున్నాను, నేను అనుకున్నది సాధించి తీరుతాను, చూస్తూ ఉండండి అంతే అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. ఇంతలో రాజు అయితే ఫోన్ చేస్తాడు. అదిగో బావకి 100 ఏళ్ళు ఇలా తలుచుకోగానే అలా కాల్ చేశాడని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తానమాట. హలో బావా ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతుంది. నేను కళావతి గారి ఇంట్లో ఉన్నాను యామిని అని చెప్పేసి రాజు అయితే చెప్తాడు. ఇంకా అక్కడే ఎంతసేపు ఉంటావు బావా, నైట్ అయింది కదా ఇంటికి రావా ఏంటి, నీకోసం అందరం డిన్నర్ చేయకుండా వెయిట్ చేస్తున్నాం, త్వరగా రా బావా అని చెప్పేసి యామిని అయితే చెప్తుంది అనమాట. అది చెప్పడానికే కాల్ చేశాను యామిని, ఈరోజు ఇంటికి రావడం కొంచెం లేట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక బాగా కోపం వస్తున్నా కానీ ఆ కోపాన్ని ఆపుకొని మరి యామిని ఎందుకు బావా లేట్ దేనికి అని చెప్పేసి రాజుతో అంటదన్నమాట.
అంటే ఈరోజు కళావతి గారికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రైవసీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, అందుకే లేట్ అవుతుందని అంటున్నాను. ఆంటీ వాళ్ళకి చెప్పు బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇక కోపంగా ఫోన్ విసిరి కొడతాదనమాట. ఇక ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది బేబీ అని చెప్పేసి అడుగుతారు. ఇంకేమవుతుంది, కొత్త పెళ్లి కొడుకు పెళ్ళాం చుట్టూ తిరిగినట్లు దానికి ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేద్దామా అని చూస్తున్నాడు. ఈరోజు కూడా ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడట. అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. ఇప్పటికైనా అర్థం చేసుకోయామని, ఆ రాజు కావ్య విడిపోవడం అనేది జరగదు. వారి మధ్య ఉన్న తాళిబంధమే వాళ్ళని విడిపోకుండా కాపాడుతుంది. నువ్వు అనవసరంగా రాజు మీద ఆశలు పెంచుకొని తప్పు చేస్తున్నావు. ఇంతకాలం నువ్వు తప్పు చేసినా, తప్పుడు దారిలో వెళ్ళినా సమర్థించావు. పెళ్ళైన ఒక అమ్మాయి జీవితం పాడు చేయడం తప్పు అని తెలిసినా నువ్వు ఏ అఘాయిత్యం తీసుకుంటావా అన్న భయంతో నీకు సాయం చేశావు. కానీ పరిస్థితులు చూస్తుంటే రాజు నీకు సొంత కాడని క్లియర్గా తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే కోపంగా అంటూ ఉంటాడనమాట. రాజుకి నీ గురించి నిజం తెలిసిన రోజు మా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు అర్థం కావటం లేదు. పిల్లలంటే తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేయాలి, కానీ నువ్వు చేసిన పనులకు ఆ అబ్బాయి ముందు ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని చెప్పేసి ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నా. ఇకనైనా రాజును వదిలేసుకోవడం మంచిదని చెప్పేసి చెప్తాడనమాట. రాతలో లేడని వదిలేసుకోవడానికి నేను రాధను కాదు డాడ్, యామినిని ఎలాగైనా సరే దక్కించుకొని తీరుతానని చెప్పాను కదా అని చెప్పేసి అంటదనమాట. నువ్వు చెప్పేది కాదు బేబీ, ఇక నువ్వు మేము చెప్పేది వినాలి. ఎలాగో రాజు కావ్య విడిపోతే రాజు నీకే రాసిపెట్టి ఉన్నాడని నేను నమ్ముతానని సపోర్ట్ చేస్తాను. కానీ అంతవరకు ఏ ప్లాన్స్ చేయకుండా సైలెంట్గా ఉండని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే బుల్లి స్వరాజ్ని ఇంటికి పంపించాలని చెప్పేసి ఇక రాజ్ కావ్య అప్పుతో డ్రామా ఆడిస్తూ ఉంటారు. బాబు పేరెంట్స్ దొరికారట అని చెప్పేసి అప్పు చెప్పగానే ఇక్కడికి రప్పించండి అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట. ఇక రప్పించడం కుదరదని ఫోన్ మాట్లాడిస్తా అని చెప్పేసి రేవతికి అయితే అప్పు ఫోన్ చేసి మీతో మా అపర్ణ అత్తే మాట్లాడతానని అంటుంది, మీరు మాట్లాడండి అని చెప్పేసి అపర్ణాదేవికి అయితే ఫోన్ అయితే ఇస్తానమాట. మరి అపర్ణాదేవి కూతురు గొంతు గుర్తుపడుతుందా లేదా, మరి నెక్స్ట్ ఇంకా ఏ గొడవ జరగబోతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.